నీ భార్య నీ పిల్లలతో ప్రతిరోజు ప్రార్థన చేయండి. దేవునికి బిడ్డలారా, ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడుకుని ప్రార్థన చేస్తారో ఆ ఇల్లు ప్రార్థనా గృహంగా దేవుని గృహముగా ఉంటుంది. ఎక్కడైతే ప్రార్థన ఉండదో ఆ ఇల్లు దెయ్యాలు కొంప అయిపోద్ది. భార్య ఒకలాగా ఉంటుంది, భర్త ఒకలాగా ఉంటుంది, పిల్లలు ఒకలాగా ఉంటారు. ఈ రోజుల్లో సాతాను బాగా పెట్టింది ఏదంటే సెల్ ఫోన్. ఎవరి సెల్లాలు పట్టుకొని ఆ రూముల్లో ఉంటుంటారు. ఇది సాతాను పెడుతున్న విభేదాలు తప్ప, నాశనానికి నడిపించే విభేదాలు తప్ప. దేవుడు ఏర్పాటు చేసిన బిడ్డలు ఎప్పుడు కూడా ప్రార్థన చేసుకోవాలి. చుట్టుపక్కల ఏ దురాత్మ కూడా రాకన్నా దేవుడి కృపను బట్టి ఆశీర్వదకరంగా ఉండాలి. ఎప్పుడైతే నీవు ఆశీర్వదకరంగా ఉంటావో అప్పుడు నీ యొక్క కుటుంబం దీవించబడుతుందండి. ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు ఉంటారో వారి మధ్యలో దేవుడు ఉంటాడు కనుక దేవుడు లేని స్థలం అంటూ లేదు. నీవు లేని స్థలం ఉంది కానీ దేవుడు లేని స్థలం లేదు. కనుక దేవునికి బిడ్డలారా, ఇద్దరు ముగ్గురు ఉన్నదోరు ఉన్నారు కాబట్టి మీరు ఒక సంఘంగా ఏర్పడండి. ప్రతి ఇల్లు దేవుని యొక్క